హాయ్ ఫ్రెండ్స్, చిన్నారి ఏనుగులు కథ చూద్దామా? అనగనగా ఒక అడవిలో 2 పిల్ల ఏనుగులుండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసే చేసేవి. ఎక్కడికి వెళ్ళినా 2 కలిసే వెళ్ళేవి. కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన ఒక పెద్ద ఏనుగు పారిపోమ్మని మిగతా ఏనుగుల్ని హెచ్చరించింది. అప్పుడు అవన్నీ తలా ఒక దిక్కుకి పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు 2 కలిసి ఒక దిక్కుకు పరిగెత్తాయి. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం అటు ఇటు వెతకసాగాయి. కనుచూపు వేరులో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాయి. ఒక చోట ఒక గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. 2 ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. పాపం అసలే చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్ళన్నింటినీ తాగినా ఒక ఏనుగుకు కూడా పూర్తిగా దాహం తీరదు. అప్పుడు మొదటి ఏనుగు, "ఈ నీటిని నువ్వు తాగు, నాకు దాహం ఎక్కువగా లేదు" అని రెండో దానితో చెప్పింది. అప్పుడు రెండో ఏనుగు, "కాదు కాదు, నువ్వే తాగు, నీకే ఎక్కువగా దాహం ఉందని ఇందాక చెప్పావు కదా" అని మొదటి దానితో చెప్పింది. చాలాసేపు 2 అలా వాదించుకున్నాయి. చివరికి అవి 2 ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి. వాటి తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికి గుంటలో నీళ్లు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్నవాటిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన తర్వాత ఏనుగుల్ని చూశాయి. కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులకు చిన్న ఏనుగులు తొండాలు నీటిలో పెట్టాయి, కానీ అవి నీళ్లు తాగడం లేదని అర్థమైంది. మీరు నీళ్లు ఎందుకు తాగడం లేదని పిల్ల ఏనుగుల్ని అడిగాయి. "నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు" అని 2 ఒకేసారి చెప్పాయి. "మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలాగే ఉండాలి" అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. గుంటలోని నీళ్లను చెరసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఇందులో నీతి ఏంటంటే, పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.